అవుట్లెట్లు అక్కడ ఉన్నాయి, రాజకీయం అక్కడ ఉంది, యూత్ అక్కడ ఎక్కువ ఉన్నారు, ఉద్యోగస్తులు అక్కడ ఎక్కువ ఉన్నారు, అన్ని త్రాగుబోతులు ఎక్కువ ఉన్నారు, అన్నీ ఉన్నాయి ఆ సంఘంలో. అక్కడి నుండి వచ్చి బాగా నాడితే అయిపోయింది ఎలాగ బాధలు భరించాలి, ఎలాగ ఎక్కడ ఎలాగ ఉండాలి. ఎందుకంటే అది ఒక ట్రైనింగ్ ఇచ్చింది. మోసే ప్రవక్తకి 40 సంవత్సరాలు ఐగుప్తులు ఎలాగే ట్రైనింగ్లో బాగా సుఖవంతుడు అయిపోయాడు. నేను బాగా నలిగాను అక్కడ. ఈ బాప్టిస్ట్ చర్చ్ అంటే అది చాలా ఘోరమైన స్థలం. అది పేరుకి పెద్దదే, పేరుకి ఏసీ చర్చే, పేరుకి గొప్ప చర్చే. ఉద్యోగస్తులు ఇంటికి 2-3 ఎవరో గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కాదు, అంతమంది ఉంది. అలాంటి సంఘం నుంచి వచ్చినను బాగా నలిగిపోయారు. ఎవరి దగ్గర అలాగ ఉండాలి. అయితే వాక్యం రాజీ పడని మీకు తెలుసు, డబ్బు దగ్గర రాజీ పడని తెలుసు, ఎవరు 10 పైసలు అడగదని మీకేం తెలుసు. దేవుడి పని ఉంటేనే ప్రకటన చేస్తాం, వాళ్ళందరి మధ్యన అవుతుంది. ప్రార్థన చేయండి, రండి చెయ్యి కలపండి, ఆ పని ఉంటేనే. మిగతా రోజులు ఎవరిని పట్టించుకోను. ఎందుకంటే ప్రభువులో ఉన్నవారు ఇది ఒకటే ప్రేమిస్తారు, ఏంటి? సహవాసం, దేవుని సహవాసం. కాబట్టి ఇక్కడ చూడండి, యేసే చెప్పిన మత్తయి సువార్త 20 అధ్యాయంలో చదివిన మాట, యేసే చెప్పిన మత్తయి సువార్త 10 అధ్యాయం 37లో మాట, ఈ రెండింటికి లింక్ ఉంది. ఇప్పుడు 3వ మాట చదివి దినవృత్తాంతం 1వ గ్రంథం 9వ అధ్యాయం. ఎందుకు? నేను ఎంతటి వాడును అంటే అక్కడ అర్థం ఏంటి? మొదటి తగ్గింపు ఉండేది ఎవరికి? ఆసా రాజుకి. కొద్దిగా అభివృద్ధి అయ్యేసరికి వచ్చింది. మొదటి తగ్గింపు ఉండేది ఎవరికి? హిజ్కియా రాజుకి. కాస్త ఆశ తెచ్చిపడేసరికి ఆ బొబ్బులో దేశస్తులందరూ నాకు ఎంత ఉంటుందని చూపించాడు. వాళ్ళకి దేవుడు అన్నాడు, నీకు ఎంత ఎవరు నా తప్పురా అంత శత్రులు తప్పు చేశాడు. అలా పోనాడు హిజ్కియా, అలా పోనాడు ఆశ. ఇలాంటి గొప్ప రోజులే, ప్రారంభంలో ఆత్మీయులే. కానీ దావీదు ఒక్కడే అన్యులు శాంతం లేదు, అన్యులతో సహవాసము చేయలేదు, కడు వృద్ధుడు అనుకోకూడదు విశ్వాసం. అందుకే కదండి మీరు వాక్యాన్ని ఎక్కడైనా చూడండి, ఎవరిని యెహోవా దేవుడు ఉదాహరణ తీసుకోడు. ఎవరిని అంటే తప్పుగా ఉదాహరణ ఒకటి తీసుకుంటాడు, తప్పుడు పనికి ఒకడిని, రైట్ మంచి పనికి దావీదు ఉదాహరణ తీసుకుంటాడు. చూడండి, తన కొడుకు ఎవరు? జ్ఞాని సొలొమోను విషయంలో. సొలొమోనుకి ఇంకో పేరు ఏంటంటే యాదిద్య. సొలొమోను విషయంలో, తన కుమారుని విషయంలో, నీ తండ్రి వల్ల నువ్వు జీవించలేదు అంటాడు. చూసారు, మన గొప్ప జ్ఞానే. ఎందుకో అజ్ఞానం అయిపోయాడు కొంతకాలానికి. తర్వాత రాజు అవుతాడు యూదా దేశానికి. ఎవరు యూదా దేశానికి రాజు అవుతాడు? సొలొమోను కుమారుడు అవుతాడు. అతనికి అంటాడు, నీ తాతయ్యలో నువ్వు జీవించలేదు అంటాడు. తర్వాత ఇంకొకటి రాజు అవుతాడు, ఆసా రాజు. నీ ముత్తాతలో నువ్వు జీవించలేదు అంటాడు. తర్వాత ఇంకోటి రాజు అవుతాడు. ఎవరు? అందరూ యూదులే. ఇప్పుడు యూదుల రాజుని చెప్తారు, ఇశ్రాయేలు రాజుని చెప్పలే. ఇశ్రాయేలు రాజులా వదిలేయండి, వాళ్ళు ఇంకా భ్రష్టులు అయిపోయారు, అసలు దేవుని భయపడలేదు. అహాబు రాజు అయితే ఒమ్రి, జిమ్రి ఉంటారు కదా, బయాస, వీళ్ళందరూ భ్రష్టులు అయిపోయారు. అయితే కడ వరకు ఇదిగో నా సేవకుడైన దావీదు వలె అంటాడు. మంచి విషయంలో మాదిరి విషయంలో నా సేవకుడైన దావీదు వలె మీరు ఎవరు కూడా నమ్మకంగా. ప్రతిదానికి దావీదునే గుర్తు. అంటే దేవుడు ఏంటి ఒక చిన్న పిల్లోడా? ఏంటి దేవుడు అమాయకుడా? ఏంటి ఇంతమంది రాజులు ఉన్నారు? హిజ్కియా లేడా గొప్ప ప్రార్థన పరుడు? ఆసా రాజు లేడా గొప్ప? ఆసాను గొప్ప ప్రార్థన పరుడే. అయితే లేటి మధ్యలో ఫెయిల్ అయిపోయారు. ప్రారంభంలో ఆరంభంలో సూరాప్తం లాగా ప్రారంభంలో కొద్ది నమ్మకంగా ఉన్నారు, ఆ తర్వాత వీళ్ళందరూ ఓడిపోయారు. కానీ ఇతను మాత్రం ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఆరోగ్యంలో తన బాధ అంతా చెప్తాడు కదా, నా కన్నీళ్ళు వల్ల నా పడక ఎంత దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. కానీ అంత ప్రార్థన చేస్తాడు. ఆరోగ్యం చదివితే మనకి బాధ అనిపిస్తుంది, అన్ని శ్రమలు అనిపి. అలాంటి ఆయన గురించి దేవుడు ఏమంటాడు? నా సేవకుడైన దావీదు వలె మీరు ఎవరు? అందులో ఎవరున్నారు? హిజ్కియా రాజు అన్నాడు, ఆసా రాజు అన్నాడు, ఇంకెవరంటే ఎవరు? గొప్ప జ్ఞాని తన కొడుకే యాదిద్య, సొలొమోను అన్నాడు, అందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు శ్రద్ధగా నేను ముగించే ముందు ప్రార్థనలోకి వెళ్దాం. చెడ్డగా ఉదాహరణ తీసుకున్నాను అంటే మంచిగా ఉదాహరణ తీసుకుంటే ఎవరిని? దావీదు. చెడ్డగా ఎవరిని? గుర్తుంది మీకు?